మా ఇంట్లో ఏ పండగ వచ్చినా కూడా ఫస్ట్ చేసే పని ఏం తెలుసా? ఇంటి ముందర పచ్చటి పందిరి వేయడము. మేము ముందు రోజే స్టార్ట్ చేసినాము, జాతర ముందు రోజే అనమాట. హెల్ప్ చేయడానికి ఎవ్వరు లేరు, నేనేదో ఇంకో పనిలో ఉన్నా. మా చెల్లిని ఆ తాతకి హెల్ప్ చేసింది. ఇంకా క్లియర్గా వేస్తాం యాక్చువల్గా చెప్పాలంటే, కానీ ఆ రోజు హెల్ప్ ఎక్కువ లేదు కాబట్టి, వాళ్ళిద్దరే కాబట్టి కొంచెం అట్లా అట్లా వేసేసాం. ఇది టెంపరీ కోసం మాత్రమే, బట్ పర్మనెంట్గా ఇంకోటి ఉంటుంది. మా ఊర్లో ఆల్మోస్ట్ అందరూ అంటే 99.99% ఫస్ట్ అయితే పందిరే వేస్తారు. అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకంటే ఇంటి ముందర కలకలా అని ఉండాలంట. ఏమో నాకు కూడా తెలియదు, బట్ చిన్నప్పటి నుంచి ఇదే ట్రెడిషన్. మీరు ఇలా చేస్తారా? చేస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. తాత ఎప్పుడు ఈవినింగ్ స్టార్ట్ చేసినాడు, అది అయ్యేలేకి పొద్దుగుకిపోయింది, నైట్ కూడా అయిపోయింది అనమాట. ఇట్లా గుంజలు ఉంటాయి కదా, ఆ గుంజలు కూడా ఇట్లా డెకరేషన్గా అల్లుతాడనమాట. ఇంకా బాగుంటుంది. కానీ అట్లా జరిగింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే డే 1 ఆఫ్ జాతర ఇది. షామియానా వాళ్ళు వచ్చేసారు వేయడానికి. మీ సైడ్ ఏమంటారు దీన్ని? మా సైడ్ అయితే షామియానే అంటారు. ఈ జాతర ఎట్లా అంటే ఫస్ట్ 2 days వచ్చి యాక్చువల్గా 3 days నిద్ర ఉండదు, బట్ ఫస్ట్ 2 days అయితే పెద్దగా ఎక్కువ పనులు ఉండవు. ఒక పని ఉంటుంది ఈవినింగ్ నైట్, చెప్పలేము అనమాట ఎంత లేట్ అవుతుందో ఏమవుతుందో. సో అలా ఉంటుంది. వీళ్ళైతే వచ్చి అంత క్లియర్గా వేసుకొని ఇప్పుడు వెళ్ళిపోయినారు. మాకెప్పుడు జాతర అప్పుడు లేకపోతే ఏదైనా పండగలో పెద్ద పండగలు చేస్తా అంటే వర్షం ఖచ్చితంగా పడుతుంది. అలాగే ఈరోజు రాత్రి కూడా దుమ్ము లేపేసింది అనమాట వర్షం. ఇంకొచ్చి మామిడాకు అండ్ వేపాకుతో ఇట్లా తోరణాలు కట్టి ఇంటి ముందర ఇట్లా పందిరికి ఇంకా స్టార్టింగ్లో ఇట్లంతా కడతామన్నమాట. మా పాత ఇంట్లో కూడా అట్లనే కడతా ఉన్నాం, ఇప్పుడు ఇక్కడ కూడా అట్లనే కడతాం. సో ఎవరొకరు వస్తూ ఉంటారు హెల్ప్ చేయడానికి, ఒకరే అన్ని పనులు చేసుకోలేము కదా అట్లా. మీ ఊర్లో కూడా ఇట్లాంటి ట్రెడిషన్స్ ఉంటాయా? మాకైతే ఇట్లాంటివి చాలా ఉంటాయి. పండగ వచ్చిందంటే ఆ ముందు చాలా అంటే చాలా పనులు ఉంటాయి అన్నమాట మాకు. ఇంకా జాతర స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా పలకల వాళ్ళు ఈసారి అయితే అట్లా డ్రమ్స్ కొట్టే వాళ్ళు వేరే వాళ్ళు కూడా పిలిపించారు. అట్లా ఊరంతా చాటింపేస్తారనమాట. ఇంకా కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుందో, లేకపోతే వీళ్ళు కొంచెం ప్రాక్టీస్ లాగా, అంటే కొంచెం ఫన్గా ఉంటుంది కదా. వీళ్ళైతే భలే అనిపించింది నాకు. కాళ్ళకంతా గెజ్జలు కట్టుకొని ఒక రిధంలో చేస్తున్నారు అందరూ. బాగుందనమాట. అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా ఆబ్వియస్గా. సో అట్లా దేవుని స్టార్ట్ చేయడానికి, అంటే దేవుని చేస్తారనమాట. గంగమ్మ జాతర ఇది, గంగమ్మని చేస్తారు మా ఊర్లోనే. అది మా పాతింటి ముందర సాకులోళ్ళు ఉంది, అక్కడ చేస్తారనమాట. ఇదేదో చాటింపులాగా అంతా వేస్తూ ఉన్నారు. ఇంకా ఆ రోజు నైట్ అయిపోయింది. నైట్ అయితే ఊరంతా మంచిగా లైట్స్తో వెలిగిపోతుంది, అంత బాగుంది. కొద్దిగా అట్లా నైట్ అయితే వెళ్దాం అనుకుంటా ఉన్నాను నేను. చూస్తే ఫుల్ వర్షం, అస్సలు ఆగలేదు. ఇంక లాస్ట్కి ఎట్లనో సరే పో వీడియో తీసుకోపో మీ యూట్యూబర్స్ కోసం అని చెప్పి ఆగినట్లుంది. ఇంకొంచెం అట్లా అట్లా తీసుకున్నాను అనమాట. ఏమైనా వర్షం పడాలి, కానీ ఇట్లా పండగలప్పుడే పడుతుంది. ఇది ఎందుకు పడుతుందో తెలియదు, భలే చిరాకు అనిపిస్తుంది. అంతా అన్నీ తడిచిపోయాయి అన్నమాట. దానికి తోడుగా పవర్ ఉండదు. ఎప్పుడు వర్షం పడినా కూడా ఇదే సిచ్యువేషన్ అనమాట, పవరే ఉండదు. మా పాత ఇంటి దగ్గర అయితే ఇన్వర్టర్ లేకపోతే పక్కన ఎవరికొకరికి ఉంటుంది, కొంచెం లైట్ ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడైతే ఎవరు చుట్టుపక్కల అంతా ఎవరు లేరు, మాట్లాడే వాళ్ళు లేకపోతే బయటకు వచ్చే వాళ్ళు ఎవరు లేరు. బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. చూసారా, ఫస్ట్ టైం అనమాట ఇంతగా డెకరేట్ చేయడము. సైడ్లు ఇవంతా చాలా బాగున్నారు. ఊరంతా చాలా నిండుగా ఉన్నింది. ఎవరు లేరు, ఎందుకంటే అప్పుడే వర్షం ఆగింది. నేను మా కొత్త ఇంటి దగ్గర నుంచి పరిగెత్తుకుంటా మా పాత ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనమాట, మీకు ఇవంతా ఈ డెకరేషన్ అని చూపించడానికి. మా ఊర్లో ఇటు పోతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వస్తుంది. మా ఊర్లో అందరూ అంటే అందరూ వాళ్ళ ఇంటి ముందర షామియానా వేసేసినారు. ఈసారి మా కోడలు అసలు దొరకలేదంట షామియానా, అన్నీ రెంట్కి తీసుకొచ్చేసి వాళ్ళకి ఎట్లా దొరుకుతుంది పాపం. ఇది మా పక్కింటి వాళ్ళు పొట్టేలు కోసుకుంటున్నారు, వాళ్ళు అట్లా ముందు రోజే తెచ్చుకుంటారు కదా, అట్లా తెచ్చి పెట్టుకున్నారనమాట. ఇదే మా పాతిల్లు. మా అమ్మ అంతా ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ. మేము ఇక్కడ ఇచ్చాము, గట్టెమని ఒకటి వస్తుంది. నాకు ఫుల్లీ డీటెయిల్డ్గా తెలియదు అనమాట ఇవంతా. వాటిలో ఏమేమి పిలుస్తారో అవి మాత్రమే తెలుసు. మా ఇంట్లో పెద్దోళ్ళు అమ్మమ్మో నాయనమ్మో తాతో అట్లంతా ఎవరు లేరనమాట. మాకు ఏదైనా క్లియర్గా చెప్పాలి తెలుసుకోవాలంటే మా అమ్మ నాన్న అయినా వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు అని చెప్తారు. సో ఇంకేం అడుగుతాంలే అని ఏదో చెప్పిందే అట్లా చేసేదనమాట. ఇట్లా దీపం పెడతారు, ఇది 3 days కంటిన్యూస్గా వెలగాలన్నమాట, అస్సలు ఆరిపోకూడదు. మా కొత్త ఇంట్లో పెట్టినాం, పాత ఇంట్లో పెట్టినాం. ఈ రెండిళ్ళలో చూసుకుంటానే ఉన్నాం, అటు సైడ్ ఇటు సైడు. అప్పుడు ఎప్పటికప్పుడు ఆయిల్ వేసుకుంటానే ఉన్నాం. ఇదేమో కింద కొంచెం వాటర్ జల్లి ఒక చిన్న ముగ్గేసి దాంట్లో చాట పెట్టి అదే వేపాకేసి చాటలో వడ్లు వేయాలన్నమాట. మేమంతా ప్రిపేర్ చేసుకున్నామా. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏదో కొంచెం లేట్ అవుతుంది వాళ్ళు వీళ్ళు చూసుకోవడానికి.
ఎప్పుడో అవ్వాల్సింది అక్కడే ఒక 1.5 అవర్ 1 అవర్ లేట్ అయిపోయింది. అంతే కదా, ఊర్లో జాతరలన్నా పండగలన్నా కూడా ఏదో ఒక చిన్న రచ్చ లేకుండా జరగదనమాట. సో ఈసారి అయితే మా ఊర్లో ఏ రచ్చలు జరగలేదు. ఏదో కొంచెం కమ్యూనికేషన్ మాట్లాడుకుంటూ ఉన్నారు, అయిపోయింది. ఘట్టం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మాకైతే ఎవ్రీ సాటర్డే గడ్రగొమ్మ అనేసి ఒకటి వస్తుంది అనమాట. అంటే ఇంటింటికి వస్తుంది. ఇట్లా మేము గోవింద గోవింద అనుకొని దండం పెట్టుకుంటాం. అట్లా అదే పద్ధతిలో వెళ్తుంది ఇది. ఫస్ట్ మా పక్కింటి ఆ పక్క వాళ్ళకి వెళ్తుంది, మళ్ళీ మా ఇండ్లకి అట్లా వస్తుంది అనమాట. ఈ సౌండ్ మీకు పెడదాం అనుకున్నాను, బట్ ఐ విల్ ట్రై టు యాడ్ సౌండ్ దీనికోసము. ఎంత బాగా డప్పులు కొట్టారంటే నాకు భలే అనిపించింది. డ్యాన్స్ అనిపిస్తుంది, కానీ ఫన్ అంతా అబ్బాయిలకే ఉంటుంది, అమ్మాయిలకి ఏం ఉండదు. జస్ట్ ఊర్లో అటు చూడాలా. చాలా ఊర్లో నేను చూశాను వీడియోస్లో, అమ్మాయిలు కూడా ఫుల్ డ్యాన్స్ వేస్తారు అబ్బాయిల కంటే. మా ఊర్లో ఛాన్సే లేదు అసలు. అమ్మాయిలు అయితే గోడల దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర నిల్చుకొని చూడడమే, డ్యాన్స్లు వేయడము కొంచెం పోవడము అస్సలు ఉండదన్నమాట. ఇక్కడ ఒక బుడ్డ పిల్లోడు, వాడైతే ఎట్లా కొట్టాడంటే చాలా అంటే చాలా బాగా చేశారు వీళ్ళు. ఇంకా వీళ్ళు కాళ్ళకి గెజ్జలు కట్టుకున్నారు కాబట్టి మంచిగా అనిపించింది అనమాట. పల్లెటూరులో ఉంటే ఇవే అసలు, ఒక పల్లెటూరు అని చెప్పాలంటే ఇట్లాంటివే అనమాట. ఇట్లాంటివి చూసినప్పుడే అట్లా అనిపిస్తుంది. మీ ఊర్లో కూడా ఇట్లా చేస్తారా? ఇట్లా అంతా తీసుకొస్తారా? అండ్ మీకు ఎప్పుడైనా ఇట్లా డ్రమ్ములు కొట్టేటప్పుడు మేము పలకలు అంటాము, మీరేమంటారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇట్లా కొట్టినప్పుడు మీకు డ్యాన్స్ ఎలా అనిపిస్తుందా? ఇట్లా కాలు కొడతా ఉంటాం కదా. వీళ్ళు ఎట్లా అంటే ఒక్కొక్కరికి ఒక థీమ్ ఉంది, రిధమ్ లాగా. ఒకరు అయిపోతే ఇంకొకరు మధ్యలోకి వచ్చి అట్లా కొడితే వాళ్ళు ఎట్లా కొట్టారో వీళ్ళందరూ అట్లా కొడుతున్నారు అనమాట. అంత బాగా కొట్టారు. సో ఇంటింటి ముందర అంతా కొట్టుకుంటా పోతారు, ఒక దగ్గర ఆపి ఎక్కువ ఇట్లా కొడతారనమాట. ఇంకా మేము అందరం చూస్తున్నాం, మా అమ్మ నాన్న అందరం చూస్తున్నాం. నేను వీడియో తీస్తున్నాను, అందరికీ తెలుసు. అందరూ వచ్చి అంటే యూట్యూబ్ అవంతా స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువ ఏదైనా మాట్లాడడం చూడడం అంటే ఇదే అనమాట. అందరూ తీసుకో ఆ వీడియో తీసుకో, యూట్యూబ్లో పెట్టు అంటే సర్కాస్టిక్గా అంటున్నారు, నిజంగా అంటున్నారో తెలియదు. బట్ నేనేమో వాటిలో సీరియస్గా తీసుకోవాలి. ఐ డోంట్ మైండ్, ఫైన్ అనుకున్నాను. అది నా ఫేవరెట్ ట్రీ, మనీ ప్లాంట్ ట్రీ. అది కోతులు తినేసి పాపం అట్లా అయిపోయింది అనమాట. దాన్ని ఏదో ఒక దాన్ని చేయాలి. ఇక్కడ కూడా చూసారు, ఆ తాతయ్య వచ్చి తోరణాలంతా కట్టేశాడు. ఇప్పుడేమో ఇంకా గట్టి మా పక్క అంతా అయిపోయింది. ఇంకా మా ఇంటికి వస్తుంది. మా అమ్మ ఏమో ఇంతసేపు కొంచెం ప్రిపేర్ చేసి అక్కడికి వెళ్ళిపోయిందా, ఇంక వీళ్ళేమో ఫాస్ట్గా వచ్చేసినారు. బయట చూసుకుంటా ఉంది. అంతే అండి, పల్లెటూరు అంటే బయట ఏం జరిగి పరిగెత్తుకుంటా పోయి చూస్తూ ఉంటాము. ఇప్పుడేమో మా ఇంటికి ఇంకా గట్టేం వచ్చేస్తుంది అనమాట. ఇట్లుంటుంది. కొంచెం చల్లన్నం ఉంటుంది కదా, చల్లన్నము దాంట్లో ఒక ఎర్రగడ్డ వేసి ఇంకా కొద్దిగా పెరుగు వేసి పెడతాం అనమాట. సద్దన్నం అంటాం మేము, మీరేమంటారు నాకు తెలియదు. కొంతమంది ఐస్ బిర్యానీ కూడా అంటారు కదా, రాత్రి మిగిలిపోయినాం నెక్స్ట్ డే తింటే అట్లా. సో అట్లా అనమాట. కొన్ని పూలు, పసుపు, కుంకుమ, మనం ఆకు ఒక్కలో ఇంకొంచెం డబ్బులు 100 రూపాయలు, 116 అట్లా డబ్బులు పెట్టాలన్నమాట. ఇట్లా ఒక కుండను తీసుకువస్తారు. మా ఊర్లో ఎట్లా అంటే ఒక్కొక్క పని ఒక్కొక్కరు చేయాలన్నమాట. ఈ పని అయితే సాకులోళ్ళు మాత్రమే చేయాలా ఇవి చేసేటివి. సో మా పక్క ఒక సాకులో ఉంటారు, కొన్ని ఇళ్ళకి కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, వాళ్ళే చేస్తారనమాట. అట్లా ఇప్పుడైతే మా ఇంట్లోకి వచ్చేసినారు, వాళ్ళే చేస్తారు అవంతా. మనం మంచిగా టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకోవాలా. మీరే చూడండి, ఈ కుండలో ప్రతి ఇంటి దగ్గర అట్లా కొద్దిగా వేస్తారనమాట. అది మళ్ళీ మనకే అందరికీ పెడతారు. ఆడవాళ్ళు ఎక్కువ పోరు, కానీ మగవాళ్ళకి అంత ఫన్. చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే, నేను చాలాసార్లు అనుకున్నా అబ్బాయిగా పుట్టుంటే ఎంత బాగుంటారు ఆయన, అన్నిటికీ తిరగచ్చు, మంచిగా చేయొచ్చు అనేసి. లేట్ ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు కర్పూరం వెలిగిస్తారు కదా, టెంకాయ కొడతారు కదా, ఇంట్లో అందరూ దండం పెట్టుకోవాలా. ఇంకా కర్పూరం ఆగిపోయినంత వరకు వాళ్ళు అక్కడే ఉండాలన్నమాట. అందుకు లేట్ అవుతుంది. పాపం వీళ్ళైతే ఆ రోజంతా నిద్రపోయి ఉంటారు, ఎందుకంటే వీళ్ళకే పనులు ఎక్కువ అనమాట. మేమైతే ఇంట్లో పనులు చేసుకుంటాం, కడుక్కోవడం, క్లీన్ చేసుకోవడం, ఇంకేదైనా వంట చేసుకోవడం, ఇంక ప్రిపేర్ చేసుకోవడం, ఇట్లాంటి. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు చాలా ప్రిపేర్ చేసుకోవాలి. అట్లా టవల్ ఎందుకు కట్టుకుంటారో నాకు తెలీదు, నాకు కూడా ఐడియా లేదు. మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. అండ్ నేనేమైనా ఇక్కడ ఏదైనా మిస్టేక్ చెప్తా అంటే మీకు ఎవరికైనా బాగా తెలిసి ఉంటే ఇట్లాంటి జాతరలు మాకు చెప్పండి. అంటే క్లియర్గా అంతా తెలియదు, ఎవరిని అడగాలో కూడా తెలియదు అనమాట. జాతర 5 years కొంచెం చేస్తారు కాబట్టి ఎంతో కొంచెం అట్లా గుర్తుంటుంది అనమాట. మా ఇంట్లో పెద్ద మా నాన్నే కాబట్టి మా నాన్నే అన్నిటికీ టెంకాయ కొడతాడు అనమాట. ఒకవేళ మా నాన్న ఎక్కడైనా పనిలో ఉన్నప్పుడు మా అమ్మ అట్లా కొడుతుంది. మేము కూడా కొట్టుకోవచ్చు, కానీ లేట్ అయిపోతుంది అనేసి ఇంటికి ఒక్కరు మాత్రమే కొట్టుకున్నాం అనమాట. ఇక్కడ ఒక మిరాకిల్ జరిగింది. మిరాకిల్ ఏం కాదులే, ఎప్పుడు అందరికీ జరుగుతూనే ఉంటుంది. నాన్న ఇట్లా కొడతా ఉంటే దాంట్లో పువ్వు వచ్చిందనమాట. మళ్ళీ హ్యాపీగా అనిపించింది. బుల్లి పువ్వు చూపిస్తాను మీకు ముందు.
ఇట్లా కొంచెం కర్పూరం అయిపోయింది. అట్లేం తప్పేం కాదు, ఇట్లా ఏదో గాలికో దానికో దీనికో ఆరిపోయింటుంది అనమాట. మనకి సీరియల్ చూపించినట్టు అట్లా ఏం జరగదు, అంత మంచి. చూసారా అట్లా పువ్వు వచ్చి పడింది, ఇంకొచ్చి ఏంటి దాంట్లో పడిపోయి ఉంటుంది, ఇంకా మంచి జరుగుంటుంది. చిన్నది వచ్చింది, ఇంకంతే. ఇట్లా స్టార్ట్ అయిపోయింది. కొంచెం కొంచెం స్లోగానే ఉంటుందన్నమాట అంతా. ఇంటి దగ్గర ఒక 10-15 నిమిషాలు పడుతుంది, కానీ అందరూ వెయిట్ చేయాలి, ఏం చేయలేం. బాగుంటుంది. మీ ఊర్లో మాకు ఎవ్రీ ఇయర్ కోడూరులో జాతర చేస్తారు, తిరుపతిలో జాతర చేస్తారు. అవన్నీ ఒక జాతరలో అయితే మా ఊర్లో 5 years జాతర చేస్తారు చూడు, ఇది ఇంకో జాతర అనమాట. ఎప్పుడో చేయాలి ఇది, ఎందుకో మా ఊరు పెద్దలు కొంచెం లేట్ చేసినారు. అన్నీ సపోర్ట్ చేయాలి కదా, అన్నీ సరిపోవాలి కదా, అందుకని ఇప్పుడు చేశారనమాట. ఈ జాతర అనుకున్నామంటే ఖచ్చితంగా చేయాలా, చేయకపోతే ఏమైనా జరుగుతుంది అని అనుకుంటారు. అదే ఎప్పుడో ఎవరో అన్నారు, నేను కూడా విన్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ జాతర జరిగే ముందు చాలా కేర్ తీసుకుంటారనమాట, ఎన్నెన్నో తీసుకుంటారు. చాలా చూసుకొని అన్నీ మంచిగా ఉండి అట్లా బాగా చేస్తారనమాట. ఇది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఇల్లు మీకు. నేను హోమ్ టూర్ కూడా పెట్టాను ఇల్లుది. ఇప్పుడు ఆ రోజు పెట్టినప్పుడు అన్ని వస్తువులు ఉన్నాయో లేవో తెలీదు, ఈరోజు అయితే చాలా వరకు తీసేశారనమాట. ఇది పువ్వు వచ్చింది కదా, మేమందరం షేర్ చేసుకుంటున్నాం అంతా కొద్దిగా అనమాట. నేను మీకు కూడా చూపిస్తాను, బాగుంది కదా అనేసి. నేనైతే సగం తడిచిపోయినాను ఆ రోజు, వర్షం చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి కదా, అట్లనే బయట ఉన్నాం. సగం తడిచిపోయినా అయినా అట్లనే ఉండే. ఇప్పుడు ఇట్లా ఇల్లులన్నీ అయిపోయినాయా, నెక్స్ట్ ఇది అయిపోయినాక మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వెళ్ళిపోతారు అనమాట. అంటే మా చిన్న మామగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇది వచ్చి దున్నపోత అనమాట. ఇది గంగమ్మకు మొక్కుకొని ఉంటారు ముందే ఈ దున్నపోతుని, అది ఇంటింటికి ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు మాకు కొత్త ఇంటికి వచ్చినాం, అది అయిపోయిందా, అది ఎప్పుడో 11కో ఎంతకో అయిపోయింది. ఇక్కడికి 12:20కో 12:30కో వచ్చిందనమాట. స్ట్రైట్ లైనే. ఇంకా మా ఊరంతా కాలు భాగం కావాలి, జస్ట్ కాలు భాగం అయిందనమాట. ఇప్పుడే ఎంత ఒక పక్క వర్షం పడుతుంది, ఒక పక్క వీడు మా కజిన్, వీళ్ళందరూ నన్ను సగం ఎక్కడానికే సరిపోయింది తెలుసా అసలు. వీడియో తీస్తున్నావా అనేసి. ఏదో మీరు అనుకుంటారు కానీ నాకు చాలా సిగ్గు అసలు, అందరి ముందర ఫోటోలు తీసుకోవాలన్నా వీడియోలు తీసుకోవాలన్నా. ఏదో యూట్యూబ్ అని ఇన్స్టా స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం పర్వాలేదనమాట, అట్లా చేస్తున్నా. నాకు ఆ దున్నపోతుని చూస్తేనే భయం వేసింది. ఎట్లనో సైలెంట్గా ఏమంటారంటే, అట్లా దున్నపోతులు ఏమనవా అంటే వాళ్ళకి గంగమ్మ పడుతుంది, సో అవి ఏమనవు, సైలెంట్గానే ఉంటాయి. ఎప్పుడో ఒకసారి ఇట్లా భయపడినప్పుడు బెదిరిపోయినప్పుడు కొంచెం అరుస్తాయి, మిగతా టైం అంతా సైలెంట్గా ఉంటాయి అని చెప్తారు. వాళ్ళు కూడా మా ఊరోళ్ళే. ఇట్లా పట్టుకొని దానికంతా తినిపించుకుంటూ కొంచెం గడ్డి పెట్టుకొని అట్లా వస్తున్నారనమాట. అందరూ మగాళ్ళే, ఎవరు ఆడవాళ్ళు ఉండరు తెలుసా. ఇంకా అట్లా పలకలు కొట్టేవాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఈయన మా మామ, హాయ్ చెప్తున్నాను మీకు కూడా. ఇప్పుడు వచ్చి ఈ దున్నపోతుకి ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇట్లా పసుపులో నానబెట్టుంటే గుడ్డు ఉంటుంది కదా, కొత్త క్లాత్, దాన్ని వచ్చి వేస్తాడు. అదిగో పవర్ పోయిందిరా బాబు, మీకు మళ్ళీ చెప్తాలేండి, అది నెక్స్ట్ డే మళ్ళీ వస్తుంది, 2 days వస్తుంది, అప్పుడు చూపిస్తాను నీకు. మేము ఇక్కడేమో టెంకాయ కొట్టేస్తాడు మా నాన్న, ఇంకా పోయి దండం పెట్టుకుందామనేసి అందరం వచ్చేసాం అనమాట. ఇల్లంతా పొగ నిండిపోయింది. ఇది దున్నపోతుని తయారు చేసేటప్పుడు ఇట్లా క్లాత్ వేసి అదే శాంతించడానికి, అది బెదరకుండా పోవడానికి, దానికి దీనికని పసుపు నీళ్ళు చల్లుతారనమాట. మాకు దేనికైనా ఫస్ట్ వాడేది పసుపే, ఎట్లాంటి దానికైనా ఫస్ట్ పసుపే వాడతారనమాట, శుభం కోసం, మంచిగా జరగాలి అనేసి. ఇదేమో సెకండ్ డే. నేనైతే మోస్ట్ వెయిటింగ్ మూమెంట్ అనమాట ఇది. దేనికి అనుకుంటున్నారా, మా పొట్టేళ్ళ కోసం. మాకు 2, మా మామ వాళ్ళకు 2 ఇవి వచ్చేసాయి అనమాట పొట్టేలు. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. నాకు ఇట్లా యానిమల్స్ అంటే భలే ఇష్టం. పొట్టేళ్ళు, మేకలు, ఎనుములు, దూడలు, ఆవులు, ఇవి భలే ఇష్టం అనమాట నాకు. చిన్నప్పుడైతే మా అవ్వ వాళ్ళకి ఎనుములు ఉండేటివి, మాకు ఎప్పుడు ఎనుములు లేవు. మా అవ్వ ఎనుములు కడివేపు, నేను ఎనుములు కడిపి, మా నాన్న సాగు కొట్టేవాడు నన్ను. అయినా నేను పోయేదాన్ని, అసలు పట్టించుకునేదాన్నే కాదు. పోయి అక్కడ చుట్టుపక్కల మామిడి చెట్లు ఉంటాయి కదా, మామిడి చెట్లు వాళ్ళ తోటలో మామిడికాయలు దొంగతనం చేసేవాళ్ళం. ఎన్నెన్నో చేసినాం, ఫుల్ మెమరీస్ ఉంటాయి నాకు. నేను మీకు ఎక్కువ పల్లెటూరు గురించే చెప్తాను కదా, ఇందుకే చెప్తాను అనమాట. పల్లెటూరులో ఉంటే ప్రపంచం మొత్తం చూడవచ్చు, ఇది ఒక కొత్త ప్రపంచం అనమాట. టౌన్లో ఉంటే ఇంట్లో పోయినామా, షాపుకి పోయినా, తెచ్చుకున్నా, ఇంట్లోకి వచ్చినామా, టీవీ చూసినామా. ఊర్లో ఉంటే ఒక్క నిమిషం కూడా టీవీ చూడము అసలు. టీవీ చూస్తే చాలా రేర్ అనమాట ఇక్కడ. అండ్ మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ఏదైనా ఒక పండుగ ఉందనుకో, మొక్కుకొని ఉంటాం కదా, ముందే పొట్టేలు తెచ్చేసుకుంటాము. 3 నెలలు 4 నెలలు ముందే అట్లా పొట్టేలు తెచ్చుకుంటాం, బాగా మేపుకుంటాం అనమాట. ఇంక దేవుడికి ఇచ్చినాం, మీరు అనొచ్చు ఇట్లా మేపేసుకొని కోసేసుకొని తిన, దేవుడికి ఇచ్చినాం. ఇంకా వాళ్ళ పర్పసే అంత. నేను ఒక్కదాన్ని వెరైటీగా తినట్లేదు కదా, అందరూ అంతే కదా. దేవుడికి మొక్కుంటాం. ఎస్పెషలీ గంగమ్మకి, సత్యమ్మకి,
మారమ్మకి వీళ్ళందరికీ మంచిగా మొక్కుంటాం కాబట్టి ఇట్లా చేయాల్సిందే. చూసారా పొట్టేలు ఎట్టుందో. మా నాన్న అయితే ప్రతి పొట్టేళ్ళకి ఒక పేరు పెడతాడు. చిన్నప్పుడు అయితే మా ఇంట్లో పొట్టేలు ఉంటుంది, భవాని ఒకటి, ఇంకోటి ఇట్లా. అది ఎట్లా ట్రీట్ చేస్తాడంటే మా ఇంట్లో ఒక దానిలా ట్రీట్ చేస్తాడు. అది మాతో పాటు దోశ తింటుంది, ఇడ్లీ తింటుంది, భలే పేర్లు పెడతాడు. అదైతే పెప్సీ ఇచ్చినా తాగుతుంది. మా నాన్న ఎట్లా నేర్పిస్తాడంటే పోయి మా అమ్మని కుమ్ముపో అట్లా నేర్పిస్తాడు. అవి నిజంగా వచ్చి కుమ్ముతాయి తెలుసా, అంత బాగా చూసుకుంటాడు అనమాట పొట్టేల్ని. మాకైతే ఎద్దులు ఉండేటివి. ఆ ఎద్దులు అయితే మాకు ఎద్దుల బండి కూడా ఉండేది అనమాట. మేమేం తోలనక్కల్లా, జస్ట్ అక్కడ కూర్చొని అంటే చాలు వెళ్ళిపోతే. వాటిలో కూడా పేర్లు పెడతాడు, తెల్లోడు, ఎర్రోడు, ఇట్లా భలే పేర్లు పెడతాడు అనమాట. ఇది ఎర్ర పొట్టేలు. ఇదైతే నన్నైతే ఎన్నిసార్లు కుమ్మడానికి వచ్చింది, దాని దగ్గర వీడియో తీసుకుందాం పోతే కుమ్ముతూనే ఉంది అది. ఇంక ఈ సెకండ్ డే చెప్పాను కదా, సెకండ్ డే మార్నింగ్ కొంచెం పాపం వీళ్ళకి నిద్రే లేదు తెలుసా. నిన్న నైట్ స్టార్ట్ చేసినారా, మార్నింగ్ 6కి అయిపోయిందంట. మళ్ళీ అదే మార్నింగ్ ఇంకో దేవుడి మారం దగ్గరికి పోయి, అంకాలం దగ్గరికి పోయి అక్కడ అది పెట్టేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ మార్నింగ్ 11 or 12 ఎంతకో వచ్చినారనమాట. ఈసారి అయితే ఆవు దగ్గరికి మనం పోయినాము. నేనే పోతా అని చెప్పిన, దున్నపోతు దగ్గరికి నేనే పోతానని చెప్పినాను అనమాట. నేనే పోయినా. అవి ఏమేమి ఉంటాయంటే ఆముదం తెలుసా, క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది, పసుపు కుంకుమ, రాగులు ఉంటాయన్నమాట. అండ్ వచ్చి ఆ గుడ్డ వచ్చి పసుపు గుడ్డ. ఆ గుడ్డ మనం ఇట్లా పైన వేసి ఒక బిందె నీళ్లు పోయాలి దున్నపోతు పైన. అది ఏంటి ఎందుకో నాకు తెలీదు, అడగండి, నాకు రీజన్ తెలీదు, బట్ అది ఒక ఆచారం. అట్లా ఫస్ట్ క్యాస్టర్ ఆయిల్ పోసి పసుపు కుంకుమ పెట్టేసి ఆ క్లాత్ వేసేసి వాటర్ వేసి అది వాళ్ళు పోస్తున్నారు కదా అట్లా పోయాలన్నమాట. కొద్దిగా పోయాలి. ఇంకా పూలు ఏమన్నా ఉంటే మెల్ల పోసేయాలన్నమాట. లాస్ట్లో అయితే నాకు భలే భయం వేసింది. అంటే ఏదో చేద్దామని పోతాను కానీ భయపడిన అందరూ చూపించలే, కొంచెం కవర్ చేసుకుంటాను. మా తమ్ముడు వేసేసాడు అక్కడ. ఇంకా అట్లా పెద్ద బింత అయినా పోవచ్చు, కానీ చాలామంది పోసుంటారు కదా, ఇంకెన్ని పోస్తాంలే దానికని మేము చిన్న బింత పోసినాం. దేంతైనా పోయచ్చు, ఏం పర్లేదు. ముందే వాటర్ పక్కన తీసి పెట్టేసుకుంటాం. అట్లా మూడు సార్లు సెరగాలంట. నాకేమో భయం వేసింది, దాని మీద ఎట్లా జరగాల. మళ్ళీ ఆ ఒడ్లు వచ్చి ఎవరికొకరికి ఇచ్చేస్తాం అనమాట. వాళ్ళు ఏమిటోళ్ళు నాకు తెలీదు. అన్నిటికీ ఒక క్యాస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ చేసేవాళ్ళు, పట్టుకునేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, బొమ్మను తయారు చేసేవాళ్ళు అట్లా. మా నాన్న పొట్టేలకు పాపం గడ్డి తెచ్చుకున్నాడు. ఆయనేమో ఆ గడ్డంతా తీసుకొని దున్నపోతుకి పెట్టేసినాడు. అది మంచిగా హ్యాపీగా తింటుంది. ఇంకా దండం పెట్టుకోవాలి కదా, పరిగెత్తుకుంటా మా ఇంట్లోకి పోతున్నాను నేను, లేకపోతే దానికి కూడా అరుస్తారనేసి. అంటే వాళ్ళు వెళ్ళిపోరు కదా, వెయిట్ చేయాలి మన కోసం, అందుకు. ఇక్కడేమో పువ్వు రాలేదు, ఇంకా ఏం రాలేదు. మాకైతే చాలా టెంకాయ చెట్టు, చాలా ఏం లేవు, కొన్నే ఉన్నాయి, కానీ చాలా కాయలు కాస్తాయి. మీకు చూపిస్తాను కదా నేను వీడియోస్లో, ఫుల్ టెంకాయలు ఉన్నాయి అనేసి. అవే ఇవి ఒక చెట్టువి మొన్న తీసుకువచ్చాడు చూడండి, ఎన్ని టెంకాయలు ఉన్నాయి ఇప్పుడు మా ఇంట్లో. మేము తాగలా కాడబెట్టేసినాం, ఇంకా టైం కూడా లేదు ఎవరు తాగేకి. అట్లా ప్రతిసారి ఇట్లనే జరుగుతుంది, బట్ ఇట్స్ ఓకే, ఫైన్. అటు సైడ్ నుంచి కిటికీ ఓపెన్ చేస్తుంటాం కాబట్టి గాలి వచ్చి ఉంటుంది, లేకపోతే నీళ్ళు పడి ఉంటుంది దానిపైన, అంతే. మా అమ్మ పోయినసారి ఏం చేసింది తెలుసా, కామెడీ పని చేసి పెట్టింది. ఆడ కర్పూరం హారతి ఇచ్చేది పెట్టకుండా గంట తీసుకొచ్చి పెట్టింది. పాపం వాళ్ళకి ఎక్కడ పెట్టాలో తెలియక కింద బండ పైన పెట్టేసినారు అనమాట. మళ్ళీ మంచిగా క్లీన్ చేసుకునింది. అట్లుంటుంది మా అమ్మతోని. మా అమ్మాయి పని చేయాలి తెలిసి ఇంటికి వచ్చి నేను ఒక్క పని కూడా చేయను. నాకు చెప్పర్లే, మోస్ట్లీ అంతా మా చెల్లికే చెప్తారు అందరూ. మౌని మా చెల్లి ఫేవరెట్ అనమాట మా ఇంట్లో. మీ ఇంట్లో ఇట్లానేనా? మా అమ్మ ఏమో అందరిని ఒకేలా చూస్తుంటే మా చెల్లి ఏమి ఏడుస్తుంది, లేదు నిన్నే బాగా చూస్తారనేసి. కానీ మా చెల్లినే మంచిగా చూస్తారు. మా చెల్లి ఒకటి ఇంట్లో ఉంటుంది, నేను బెంగళూరుకి వెళ్ళిపోతా, పండుగ నాతో పాటు వచ్చేస్తాను. మా చెల్లి ఇంట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ ముగ్గురే, వాళ్ళకి అలవాటు, అన్నీ ఆ పిల్లే పనులు చేస్తుంది. ఫుల్ పనులు చేస్తుంది తెలుసా మా చెల్లి. ప్రతి పని ఆ పిల్ల చూసుకుంటుంది ఇంట్లో. ఆ పిల్ల మా అమ్మ. మనం అంత పని ఏం చేయం, మనకు అన్నీ ఏం రావు కూడా. బద్ధకం ఇంటికి వస్తే. మీరు ఇంతేనా? ఇంటికి వస్తే ఏం పని చేయబుద్ధి అవ్వదు కదా. సో సెకండ్ డే ఇంకేం ఉండదు, ఇంతకు మించి ఏమి ఉండదు. సెకండ్ డే అంతా కాదు, ఇంక ఈరోజు నిద్ర ఉండదు అనమాట. ఎందుకంటే ఈరోజు నైట్ ఒక రావుకాలం అవి చూసుకొని, మంచి టైమింగ్ చూసుకొని 3కో 4కో 10కి అట్లా బొమ్మను చేయడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి అసలు నిద్ర ఉండదు. సో 2 days వాళ్ళైనా అట్లనే ఉంటారు. ఆ 2 days కాదు, మోస్ట్లీ 2 weeks వరకు వీళ్ళకి సరిగ్గా నిద్ర ఉండదు. ఎప్పుడు లేస్తారో ఎప్పుడు పడుకుంటారో తెలియదు, అట్లా ఉంటుంది. మా ఇంటికా నుంచి పోను అంటుంది, గడ్డి తింటా. మళ్ళీ కొంచెం గడ్డి ఎత్తుకొనే పోయినాడు ఆయన అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగే వచ్చేసిందా, కొంచెం ఫాస్ట్గా తిరిగేసినారు. చాలా వరకు జాతరలు ఇవి రచ్చలు జరుగుతాయి, మా ఊళ్ళో ఏం జరగలేదు.
ఇదేమో థర్డ్ డే. ఇది చాలా స్పెషల్ డే అనమాట. ఇట్లా మా పాతింటి కాడికి పోతా మధ్యలో దేలం ఉంటుంది, రాముల వారి దేలం అనమాట ఇది. అందుకే మేము గుడి లోపలికి తీసుకోపోము గంగమ్మని. గంగమ్మకి ఇవన్నీ బలిస్తాం కదా, బయట ఇట్లా ఎట్లా కడతారు తెలుసు ఈ గుడిని, అంతా వేపాకుతోనే. చూపిస్తా చూడండి. నేను వెళ్ళేటప్పుడు కొంచెం కట్టినారా, వచ్చేటప్పుడు ఇక్కడేమో దున్నపోతున్న అవంతా నరుకుతారనమాట. అందుకే అంతా క్లీన్ చేసి అంత మంచిగా పెట్టారు. ఇట్లా 4 పక్కల 3 పక్కల మంచిగా వేపాకుతో కట్టేస్తారు, గుడి కట్టేస్తారు. పైన అంతా కూడా క్లీన్గా వేసేస్తారు అనమాట. అంతా వేపాకుతో, ఇంక దేంతో వేయాలనుకుంటే దేంతో అయినా వేయచ్చు, కానీ ఆమెకి వేపాకు అంటేనే ఇష్టం కదా, అందుకే వేపాకుతోనే వేస్తారు. ఇప్పుడు అందరూ పడుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. నైట్కి బాగా డ్యాన్స్లు వేయారు కదా. వీళ్ళెవరో తెలీదు, నేను పోతూ ఉంటే నాకు కనిపించింది ఇట్లా ఫుల్ డ్యాన్స్లు వేస్తున్నారు తెలుసా. వాళ్ళు చూస్తేనే భయం అయితే. నేను పోయేటప్పుడు ఎవరు లేదో తీసుకురమ్మంటే పోయినాను ఆ ఇంటి దగ్గరికి. వచ్చేటప్పుడు అందరూ ఫుల్గా ఉన్నారు. నాకైతే బాగా భయం వేసేసింది, అంత జనం ఉన్నారు అక్కడ. మా ఊర్లో ఎక్కడి నుంచి వచ్చినారో తెలియదు, కానీ ఈ జనం అంతా చాలా అంటే చాలా మంది వచ్చినారు జనం. చూసారా, వాళ్ళంతా మా ఊరి పిల్లలే. ఫుల్ డ్యాన్స్ అట్లా డ్రమ్ములు కొడతా ఉంటే ఎవరికైనా డ్యాన్స్ వేయాలనిపిస్తుంది. వాళ్ళంతా లక్కీ. ఇది మా ఇంటి ముందరే, పాతింటి ముందు. మా ఇంటికి కూడా నేను పోలేను, అట్లుంటుంది అక్కడ. సర్దుకోండి అని చెప్పి పోలేం కదా, సో పోలేము అనమాట. ఇప్పుడైతే గుడి మంచిగా తయారు చేసేసారు, ఇట్లా ఫ్లవర్స్తో లైటింగ్స్ ఇవంతా పెట్టేసి. నాకెంత సిగ్గు, చేసే వాళ్ళకి కూడా అంతే సిగ్గు అనుకుంటా. ఆ రోజు నైట్ 12కి ఇది క్రాకర్స్ పేలుస్తున్నారు. అబ్బో, 2 lakhsకి క్రాకర్స్ చేపించారంట. మా ఊరికే వచ్చి వాళ్ళు చేశారంట ఈ క్రాకర్స్ అంతా. చాలా బాగా చేశారు. నాకైతే భలే ఫన్ అనిపించింది. నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా, వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. అంటే చూసుంటాం ఈ ఫైర్ వర్క్స్ అంతా కూడా చాలా దగ్గర, కానీ నేను ఎప్పుడు చూడండి ఒకటి చూశాను అనమాట ఇక్కడ. నేను చాలా ఎంజాయ్ చేసినాను, వీడియో తీసుకుందాం చాలా ట్రై చేసినాను, కానీ మన జిడ్డు మొహం ఉండే. మార్నింగ్ ఎప్పుడో మొహం కడుక్కొని ఏం తీసుకున్నాంలే అని చెప్పి ఊరికే అట్లా ఏదో మీకు చూపించినాక అట్లా తీసుకున్నాను. ఇక్కడ చూసారా, ఇవి 2 స్నేక్స్ అంతా కూడా క్రాకర్స్ అనమాట. ఇట్లా బుస్ అంతా ఇట్లా క్రాకర్స్ అంతా పడుతున్నాయి. అక్కడ కింద ఉండే వాళ్ళంతా మా ఊరు వాళ్ళే. కాలు భాగం వచ్చినారు పాపం, ఎవరికి తెలియదు. ఇది ఊరు స్టార్టింగ్లో కొంచెం స్పేస్ ఎక్కువ కావాలి కదా ఇట్లా క్రాకర్స్ పెట్టి. నేను కూడా ఫస్ట్ టైం, ఇప్పుడు 2 times జరిగింది జాతర, నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది మా ఇంటి దగ్గర కాబట్టి వచ్చి చూస్తున్నాను, కానీ ఎవరికి ఏం కాలేదు. అట్లా వచ్చాయి కదా అవంతా జస్ట్ అట్లా ఫైర్ వర్క్స్ వచ్చాయి, ఎవరికి ఏం జరిగింది లేదు. భలే ఫన్ అనిపించింది ఫస్ట్ టైం ఇట్లా చూడడం. చాలామంది చెప్పినారు ఇట్లా జాతరలో మెయిన్ పార్ట్ క్రాకర్స్ ఇట్లా చేయడమే అని. నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నాకు పెద్దగా తెలియదు అనమాట. ఇదే ఫస్ట్ టైం. మీరు కూడా ఎంజాయ్ చేయండి నాతో పాటు. నేను మా ఊరు గురించి అంతా చెప్పేస్తున్నాను. నన్ను చాలామంది అడిగిన అది పెట్టి ఇది పెట్టి, వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అనేసి. అంటే మా ఊరు వాళ్ళు చాలామంది కోయిట్లో ఉన్నారు, వాళ్ళంతా కూడా నా వీడియోలు చూస్తారంట. మీకు తెలుసు అసలు జాతరకు వచ్చిన వాళ్ళు కావేరక్క అక్కడ, కావేరక్క చిన్నపిల్ల ఎస్పెషల్లీ ఎక్కడ మేము రోజు చూస్తామని. నాకేమో ఇంకా ఫుల్ సిగ్గు, కానీ మాట్లాడాలి కాబట్టి కొంచెం స్టార్ట్ చేస్తే మాట్లాడతాను, లేకపోతే దూరంగానే ఉంటాను. ఎందుకో తెలియదు, అట్లా మొహమాటం అనిపిస్తుంది. ఇది ఒక ట్రీ అనమాట, క్రిస్మస్ ట్రీలా ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే రియల్గా చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీడియో చూసినప్పుడు అది పొగ తప్ప ఏం కనిపించట్లేదు. నేను చాలా ట్రై చేసినాను అనమాట, వేరే ఫోన్స్లో కూడా కొంచెం బెటర్ నా ఫోన్లోనే వచ్చింది. ఇంకా ఎక్కడ అంత ఇదిగో ఇట్లా పొగలాగా కనిపిస్తుంది, ఏదో మండే చెట్లాగా కనిపిస్తుంది అనమాట. మాకు నిద్రలే, ఇప్పుడు 12 అట్లా అవుతుందా, మార్నింగ్ 3 కంతా వెళ్ళిపోవాలి. లేచి స్నానాలు చేసి మార్నింగ్ తలస్నానం చేయాలి, మళ్ళీ 3:30కి అంతా స్నానం చేసి వెళ్ళిపోవాలి. ఎట్లా మా ఇంటికి బంధువులు తక్కువ, మా అమ్మమ్మ నాయనమ్మ ఊరు ఇదే కాబట్టి మా ఇంట్లో స్టే చేసే బంధువులు వాళ్ళంతా తక్కువ అనమాట. సో పర్లేదు స్నానాలకి. ఒకవేళ ఒకరే ఇల్లుండి మా మదర్ సైడ్ ఫాదర్ సైడ్ బంధువులు వచ్చినుంటే ఇంకా అసలు సరిపోయిండదు. అలా జరిగింది. ఇవంతా మా తమ్ముడు తీశారంటే ఈ వీడియోస్. వీళ్ళు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు, మీరు కూడా ఒకసేపు ఫన్ ఎంజాయ్ చేయండి. సో ఇది పార్ట్ 1. పార్ట్ 2 కూడా నేను పెడతాను మీకు. చూసి మీకు నచ్చిందో లేదో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.